జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రామా, మనమిద్దరం అక్క చెల్లెళ్ళం కాదు, మనం బెస్ట్ ఫ్రెండ్స్. రామా, నువ్వు నాకు దేవుడిచ్చిన గిఫ్ట్. నీతో గడిపిన ప్రతి ఒక్క క్షణం నాకెప్పటికీ గుర్తుంటుంది. నువ్వంటే నాకు ప్రాణం రామలక్ష్మి. రామ, ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు అనుకున్నాను. కానీ నాన్న వచ్చి అడిగేసరికి వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్తుంది నేను మాత్రమే రామ. నా మనసు, నా జ్ఞాపకాలు ఎప్పటికీ ఇక్కడే ఉంటాయి. నిజానికి ఇక్కడ నుండి వెళ్ళడం నాకు ఇష్టం లేదు రామ. వెళ్ళాలని ఒక్క అడుగు ముందుకు వేస్తే వెళ్ళొద్దని నా మనసు 10 అడుగులు వెనక్కి లాగుతుంది. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. నేను లేననే బాధ నీకెప్పటికీ రాకూడదు. నేను వెళ్ళడానికి ఒక కారణం నాన్న అయితే, ఇంకొక కారణం శ్రీను. ఒక్క మాట నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. మిగతాదంతా నేను నడిపిస్తాను. నన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నన్నే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నా కారణంగా ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతే మా అమ్మని నిందించినట్టు నన్ను నిందిస్తారు. అసలే అందరికీ నా గురించి గొప్పగా చెప్పింది మీ అమ్మ. తనని కూడా అవమానిస్తారు. చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన మాట గుర్తొస్తుంది రామలక్ష్మి. ఏదైనా పొరపాటు జరిగితే దానికి మనమే బాధపడాలి, కానీ మన మంచి కోరుకునే వాళ్ళని కూడా బాధ పెట్టకూడదని. అందుకే నా వల్ల మంచి జరుగుతుందో లేదో కానీ నేను ఇక్కడే ఉంటే శ్రీను పెళ్లి విషయంలో ఒక సమస్యగా మారుతాను. ప్రాణం కంటే పరువే ముఖ్యమని నమ్మే ఈ ఇంట్లో నా వల్ల సమస్యలు రావడం, ఈ పెళ్లి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు రామ. నాకు ఇష్టం లేదు. నాకేంటి రామ, మా నాన్నతో బ్రతికేస్తాను. నీ జ్ఞాపకాలతో, మీ అమ్మ జ్ఞాపకాలతో, శ్రీను జ్ఞాపకాలతో సంతోషంగా ఉంటాను. అమ్మ, ఇంతకాలం తల్లి లేదు అని ఏడ్చాను. మళ్ళీ ఈ కుటుంబానికి దూరం అయిపోతున్నందుకు ఏడుస్తున్నాను. దానికి కారణం నీ అంతా బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో. వచ్చినప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు వెళ్ళాలనిపించట్లేదు మమ్మ. ఒక్కో క్షణం గడిచే కొద్దీ ఇక్కడే ఉండాలనిపిస్తోంది. కానీ దానివల్ల వచ్చే సంతోషం కంటే బాధే ఎక్కువ అనిపిస్తుంది మమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.